హాయ్ అండి, నమస్తే. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇవాళ వీడియో వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ కూతురిది బర్త్డే ఫంక్షన్ అయితే ఉందండి. సో అక్కడికైతే బయలుదేరుతున్నాము. అండ్ ఈ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం వీడియో అయితే తీసానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్స్ అగైన్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి తనే చిట్టి తల్లి బర్త్డే గర్ల్ ఎంత హ్యాపీగా ఉందో కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే కేక్ కటింగ్ అయితే చేపిచ్చేశారు. తర్వాత మా పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అండ్ మా సిస్టర్ వాళ్ళ ఆడపడుచు పిల్లలు, ఫస్ట్ పిల్లలందరూ తనకైతే కేక్ అయితే పెట్టేశారు. ఇంకా అక్కడికే తినలేకపోయింది పాపం చిట్టి తల్లి, ఇంకా తినలేకపోయింది అనమాట. సరే అనేసి ఇంకా పెద్దవాళ్ళు గిఫ్ట్ అయితే తీసుకొచ్చింటాం కదండి, ఇంకా వాటన్నింటినీ ఇచ్చి అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అయితే పిల్లలు కొంచెం మంచి బట్టలు వేసినా సరే వాళ్ళకి అంత కంఫర్ట్ అనిపించేది కదా. ఇవి నెట్ డ్రెస్లు కానీ ఏవైనా వాళ్ళకి టీ షర్ట్ అదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా బర్త్డే కాబట్టి మార్నింగ్ నుంచి ఇంకా తను కొత్త డ్రెస్లు వేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది, టైర్డ్ అవుతుంది. అండ్ అందులోనూ ఇంకా బంధువులందరూ వస్తూ పలకరిస్తూ ఎత్తుకొని అలా చేయడం వల్ల తను కొంచెం బాగా టైర్డ్ అయిపోయింది. ఇంకా పిల్లలు అంతే అనుకోండి, ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడే వాళ్ళు బాగా అలసిపోతారు. అండ్ వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారనమాట మా సిస్టర్స్. ఇంకా అక్కడేమో తను ఒక్కతే ఉంటుందన్నమాట చిట్టి తల్లి. సో తనకు అలా సైలెంట్గా ఉండి ఇలా ఒక్కసారి అందరినీ చూసేసరికి, అందరిలో ఉండేసరికి కొంచెం టైర్డ్ అయిపోయింది, అలసిపోయింది బాగా. ఇంక ఇక్కడ చూడండి మా దగ్గర కూడా అసలు పలకరించట్లేదు. అండ్ మేము ఎప్పుడో ఒకసారి కదా తనని చూసేది, సో అలా ఉంటుందన్నమాట పిల్లలతో. ఇంక ఇప్పటి వరకు ఎలాగోలా ఉంది కానీ చిట్టి తల్లి ఇంకా మొత్తం అందరూ గిఫ్ట్ ఇచ్చేంత వరకు ఉండలేకపోయింది అనమాట. ఏడ్చేస్తుంది. ఇంకా ఎవరితో ఎలాగున్నా వాళ్ళ బాబాయ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో తను ఎత్తుకుంటే గనక చాలా బాగుంటుందేమో అండ్ ఆడుకుంటుందేమో అన్నట్టు ఇంకా తను కూడా చాలాసేపు ఆడిస్తున్నాడు, అయినా కూడా ఏడ్చేస్తుంది. చాలా టైర్డ్ అయిపోయిందనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, కేక్ కటింగ్ అయిపోతే కేక్ తినేసి బయలుదేరిపోదాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకక్కడేమో చిటితల్లి ఏడుస్తూనే ఉంది. అక్కడ చూడండి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు కేక్ కోసము. ఏంట్రా కేక్ కావాలా అని అడిగితే వెయిటింగ్ గానే చెప్తున్నారు. సో అలా ఉంటుందన్నమాట పిల్లలు. ఎలా ఉన్నా సరే బర్త్డే ఫంక్షన్స్ అంటే పిల్లలకి కేక్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా మా పిల్లలు కూడా అంతే అనుకోండి, కేక్ అంటే ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి తను మా మేనకోడలు, హనీ తన పేరు. చాలా యాక్టివ్గా ఉంటుంది, అసలు చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా తను కూడా లాస్ట్ ఇయర్ అయితే ఈ అమ్మాయి బర్త్డేలో నేను కట్ చేస్తా అని తానే కట్ చేసిందనమాట. ఇంకా ఈసారి కూడా అలాగే చేస్తుందేమో అనుకున్నాం, కానీ చాలా సైలెంట్గా ఉండిపోయింది. అండ్ ఫైనల్గా బర్త్డే ఫంక్షన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే చేస్తున్నామండి. అయితే నార్మల్గా మన మిడిల్ క్లాస్లో ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా సెలబ్రేషన్ కానీ ఏదైనా సరే ఇలా అందరూ కూర్చొని ఒక చోట తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, మాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా అందరూ కూర్చొని తినడము. ఫైనల్గా భోజనాలు అయితే చేసేస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ చూడండి చిట్టి తల్లి అప్పుడేమో చేసింది, తర్వాత ఫైనల్గా ఇలా ఆడుకుంటుంది అనమాట. పిల్లలతో ఇలా ఉంటుంది చూడండి. కేక్ కటింగ్ చేసేంత వరకు అస్సలు ఉండలేదు, ఇంక ఇప్పుడు మాత్రం చాలా బాగా ఆడుకుంటుంది. ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మా సిస్టర్స్, మేము, అమ్మ, పిన్ని, మా ఆడపడుచు, మేమందరము అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. అంటే ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అన్నట్టు. ఇంకా ఏదైనా అంతే కదండి, ఫంక్షన్ కానీ సెలబ్రేషన్ కానీ ఏది జరిగినా సరే ఇలా ఫొటోస్ తీసుకోవడం అయితే అలవాటు ఉంటుంది కదా. ఇంకా మేము కూడా ఇలా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే తెల్లవారింది. నేనైతే ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే మార్నింగ్ అలారం పెట్టుకొని మరీ లేస్తాను, ఎందుకంటే ఈ క్లైమేట్ చూడడానికి. ఏదైనా మనం పల్లెలోనే చూస్తాం ఇలాంటివన్నీ, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ చికెన్ అయితే కట్ చేస్తుంది. నువ్వు ఒక్కతే వెళ్తావా? సైకిల్ ఉందా నీకు? తొక్కుతావా ఒక్కతే? పెద్ద సైకిల్ ఉందా? ఏమక్కడ? ఎల్లో కింద కింద. ఇది ఇది ఈ కలర్ ఏంటి? ఏం కలర్ అది? ఎల్లోనా కింద? ఇది
ఫస్ట్ ఇంకా తను వచ్చేసి నా మేనకోడలండి. చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు బర్త్డే జరిగింది కదా, ఆ అమ్మాయి కూడా అంతేనండి, చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు అందరూ ఉండడం వల్ల అసలు మాట్లాడలేకపోయింది, కానీ టైర్డ్ కావడం వల్ల. వీళ్ళిద్దరూ ఉంటే గనక చాలా బాగా యాక్టివ్గా ఉంటారు, బాగా ఆడుకుంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఒకే ఏజ్ వీళ్ళిద్దరిది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి. అయితే వీళ్ళు చికెన్ ఇంట్లోకి తీసుకోరనమాట. ఎందుకో మరి తెలియదు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత అప్పటి నుంచి కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చికెన్ అయితే ఇంట్లోకి తీసుకోరు. కానీ ఈ పిల్లలందరూ మాత్రం చికెనే తింటారు, మటన్ ఫిష్ ఏం తినరనమాట. సో అందుకని పిల్లల కోసం చేసి ఇంకా బయట ఇలా టేబుల్స్ అన్ని వేసి ఇంకా బయటే పెట్టేశాము పిల్లలకి. ఇంకా ఎలాగో బయట బాగుంటుంది కదా అని మేము కూడా ఇంకా బయటే తినేసాము. ఇంకా ఇంట్లో కొంచెం నీట్గా ఉంటుంది కదా, ఇంకా నార్మల్గా లేడీస్కి అదే కదండి ప్రాబ్లము, ఇంట్లో తింటే కొంచెం అవుతుంది అన్నట్టు ఇంకా బయటనే బాగుంది కదా అని ఇంకా అమ్మ, నేను, మా ఆడపడుచు, మా సిస్టర్, మేమందరం ఇంకా బయట కూర్చొని భోజనాలు అయితే చేసేసాము. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్నాన్న అండి, ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి కళ్యాణ దుర్గంకి అయితే వచ్చేసాము. మా పిన్ని వాళ్ళు అయితే టౌన్ లో ఉంటారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా బుజ్జి తల్లి మా చిన్నాన్నకి హాయ్ చెప్పు తాత అని అయితే అడుగుతుంది, మా పిన్నిని, మా అమ్మని, వాళ్ళందరినీ. ఇంకా వాళ్ళేమో హాయ్ అనే బదులు బాయ్ అని అయితే చెప్పారు, పాపం తెలియదు కదా. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి హనీ పాప కొబ్బరి తింటుంది. అండ్ నాకైతే రైస్ తిన్నానమాట, నాన్ వెజ్ ఏం తిన్నాను కదా నేను, ఇంకా సో అందుకని ఒత్తి రైస్, కర్డ్ రైస్ తినేసి వచ్చానని మా చిన్నాన్న అయితే ఇంకా ఎల్లేర్లు అయితే తీసుకొచ్చి ఇలా కొట్టించాడు. ఇంకొక ఎల్లేరు అయితే తాగాము. తర్వాత బొరుగులు, బజ్జీ, వడ అవన్నీ తీసుకొచ్చాడనమాట మా చిన్నాన్న. అంటే మేము ఎప్పుడు వెళ్ళినా సరే మా చిన్నాన్న పిన్ని బాగా చూసుకుంటారనమాట. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా పిన్ని దగ్గరికి వెళ్ళే వస్తాను, చాలా బాగా చూసుకుంటారు. మేమంటే చాలా ఇష్టము చిన్నాన్నకి, పిన్నికి. అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నా సరే మేమంటేనే చాలా ఇష్టపడతారనమాట. అంటే మాకు అమ్మ లేదు కదా, సో అందుకని మా పిన్నికి, మా చిన్నానికి చాలా ఇష్టం మేమంటే. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకి హెయిర్ ఆయిల్ పెట్టలేదనమాట నేను, ఇంక అందుకని చిన్నాన్న ఆయిల్ తీసుకొచ్చి పెడుతున్నాడు. వద్దు నాన్న, బస్సులో వెళ్తాం కదా, కొంచెం డల్ అయిపోతుంది ఫేస్ అంతా జర్నీ చేసినప్పుడు అని నేను చెప్తున్నాను. ఏం కాదులే అనేసి ఆముదం నూనె అయితే పెట్టాడు. ఇంకా తర్వాత కొంతసేపు అలా స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ 3 o'clock అలా అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా అనంతపూర్కి వచ్చేసరికి 6 o'clock 2 ఇంకా అలా అవుతుంది కదా. అంటే బస్సు దొరికితే కనుక తొందరగా వచ్చేస్తాము, కొంచెం లేట్ అయితే లేట్ అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా 3 o'clockకి బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ 5 o'clock అలా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ, పిన్ని ఇచ్చినవైతే ఇంకా తీసి పెట్టుకుంటున్నాను. అమ్మ అంటే పెద్దమ్మ అండి, మాకైతే అమ్మ లేదు. ఇంకా మాకు పెంచి పెద్ద చేసినది మొత్తం అంతా పెద్దమ్మనే. అయితే మాకు అమ్మ అమ్మ అని పిలవడమే అలవాటు. సో ఇంకా పిన్ని, అమ్మ అయితే చాలా బాగా చూసుకుంటారు. సో ఇలాంటి జనరేషన్లో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి. ఆ విషయంలో అయితే మేము చాలా లక్కీ అని చెప్పొచ్చు, చాలా బాగా చూసుకుంటారు. ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట దానికి, వాళ్ళిద్దరూ చేసేదానికైతే. ఇంకా పిన్ని, అమ్మ ఇచ్చినవన్నీ ఎక్కడక్కడ సర్దుకొని తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 7:30 అయిందండి. ఇక్కడ నా పాటికి నేను వంట చేసుకుంటూ ఉంటే బుజ్జితల్లి వచ్చి ఈ ఇయర్ బడ్స్ అయితే ఇస్తుందనమాట, ఫోన్ కి యాడ్ చేసింది. అండ్ సాంగ్స్ వస్తున్నాయన్నమాట. మమ్మీ ఇట్లా పాటలు వినుకుంటూ వంట చెయ్యి, చాలా బాగా వస్తుంది వంట, మేము కూడా చాలా బాగా తినొచ్చు అని అయితే జోక్ వేసుకుంటూ ఉందనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇయర్ బడ్స్ అలా పెట్టుకోవడము, ఎప్పుడు అయితే పెట్టుకోలేదండి. నార్మల్ గా ఇలా వైర్ లాగా వస్తుంది కదా, దాన్ని అయితే పెట్టుకున్నాను, కానీ ఇవైతే ఫస్ట్ టైము. ఇంకా వంట చేసుకుంటూ బుజ్జి తల్లి కొంచెం ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉందన్నమాట. ఇంకా అలా టైం స్పెండ్ చేసుకుంటూ ఇవాళ మాత్రం కొంచెం ఫ్రీగా వంట అయితే చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ పాయసం అయితే చేశానండి. ఇది హెల్త్ కి చాలా మంచిది కదా అన్నట్టు మా వారైతే తీసుకొచ్చారు. ఇంకా దాన్ని కూడా చేసేసాను నైటే. ఇంకా అందరూ భోంచేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే పడుకోవడానికి వెళ్ళారు. మళ్ళీ నేను కిచెన్ అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. సాధారణంగా లేడీస్ కి వంట చేయడం ఒక ఎత్తు అయితే కిచెన్ క్లీన్ చేయడం ఒక ఎత్తు అని చెప్పొచ్చు. నాకైతే అంతేనండి. నేను డే బై డే ఫ్లోర్ మొత్తం అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసేసి డే బై డే నైటే క్లీన్ చేసుకుంటాను. డేలో అయితే వీలు పడదండి, ఎంత లేట్ అయినా సరే నైటే క్లీన్ చేసుకుంటాను. ఆ గోడ, ఫ్లోరు మొత్తం అంతా
అండ్ ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 10:30, 11 అలా అయింది. ఇంకా మా వారు అయితే అరుస్తున్నారనమాట, ఇంతసేపు అయినా క్లీన్ చేస్తూనే ఉంటావా అని అయితే అంటున్నారు. కానీ ఇప్పుడు క్లీన్ చేయకోకుంటే మాత్రం మార్నింగ్ అస్సలు వీలు పడదు. ఎందుకంటే ఇంకా మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళని వదిలి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు అండ్ ఏదో ఒక పని ఉంటుంది, అందులోనూ వీడియోస్ తీసుకోవాలి, వాటిని అప్లోడ్ చేయాలి, అస్సలు వీలు పడదనమాట. సో అందుకని నేనైతే ఆల్మోస్ట్ నైటే చేసుకుంటాను కిచెన్ కి సంబంధించిన పనులు ఏవైనా సరే. చాలా వరకు లేడీస్ ఎలా ఉంటారంటే వాళ్ళకి సంబంధించిన ఏది తీసుకోకపోయినా పర్లేదు, కానీ బయటకు వెళ్ళినప్పుడు కిచెన్ కి సంబంధించింది ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే కొనేస్తుంటారు. ఇంకా నేను కూడా అలాగే అనుకోండి. ఇక్కడ చూడండి టైం వచ్చేసి 11:30 అయింది. ఏదైనా మనం తీసుకున్నామంటే దాన్ని యూజ్ చేసుకోవాలి, అంటే దాన్ని నీట్గా మెయింటెనెన్స్ చేయాలి. అలా అయితేనే దానికి వాల్యుబుల్ ఉంటుంది. అలా కాకుండా తీసుకొని పక్కన పడేసుకున్నాం అనుకోండి, తీసుకున్నా కూడా వాల్యూ ఉండదు అండ్ మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో అలా అన్నమాట. నేనైతే ఏదైనా తీసుకున్నానంటే దాన్ని నీట్గా మెయింటెనెన్స్ చేస్తాను, అలా అయితేనే తీసుకుంటాను. అలా కాకుండా నాతో మెయింటెనెన్స్ చేయడం కాదు అనుకుంటే నేను అసలు దాని జోలికి వెళ్ళాను, తీసుకొని కూడా తీసుకోను. ఫైనల్ గా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఓకే అండి, వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో అందుకని వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే మరి బాయ్.